ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జీవేద్వర్షశతం మర్త్యో పాపం నశ్యతి నశ్యతి యః పూజయేద్ గురుదినే పీతగంధాక్షదాంబరైః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/2/2024 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సౌఖ్యవంతమైన శుభదినం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఐశ్వర్యం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, గౌరవం, ధనయోగం పొందుకునే అవకాశం, విదేశీయాన యోగం కూడా బలంగా కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విశేషమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, విద్యార్థికి మంచి పరిపూర్ణ విద్యా ప్రాప్తి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందకరమైన విదేశీయానం, కుటుంబ తగాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశాలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం బ్రహ్మాండంగా కనబడుతుంది. బదిలీలు, అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు శుభకరమైన ఆనంద సిద్ధిగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి తీవ్రమైనటువంటి మనోవేదన, ముఖ్యంగా సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, సినిమా రంగ వ్యాపారాన్ని నష్టాన్ని పొందుకోవడం, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మోసపోయే అవకాశం కనబడుతోంది. బుల్లితెర నట్లకు కూడా అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పోటీ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్ద మంత్రులతో కానీ, పెద్ద అధికారులతో కానీ, రాజకీయంగా ఉన్నటువంటి పెద్ద వ్యక్తులతో కానీ తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు బాగా ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు నష్టము. మద్యపాన సేవనం ప్రమాదము. లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త. కళాకారుల క్రీడాకారుల నష్టాలు, వాహనం దొంగిలించబడడం, తప్పుడు వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారు ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. జాగ్రత్త. రైతన్నలకి కష్టకాలం. నకిలీ విత్తనాల బిడద కావచ్చు, లేదా పంట వల్ల తెగుళ్లు రావడం వల్ల ఇబ్బందులు పడవచ్చు, లేదా వర్షాభావ పరిస్థితుల వల్ల కావచ్చు, నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారు కూడా నష్టంగా కనబడుతోంది. జాగ్రత్త. ఈ కూరగాయల వ్యాపారంలో ఈ యొక్క బ్రోకర్ల వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. టార్గెట్ రీచ్ అవ్వలేకపోవడం, డెవలప్మెంట్ ఆఫీసర్ చేత కాస్త ఇబ్బంది పడవచ్చు. జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపార నష్టాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమాన భారం, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపల చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా ఇబ్బందికర వాతావరణం. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకండి. మాస్ కాపింగ్ పాల్పడకూడదు. ఐఎల్స్, జిఆర్ఈ, టూఫెల్ అనే పరీక్ష ఉన్నవారు సమయపాలన, అతి జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అకాడమిక్ పరీక్షలు ఉంటే పూర్తి స్థాయి నిబద్ధత ఉంటేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయి, లేదా
నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం మంచిది, అవమానాలు పొందుకుంటారు. దుష్టులతో సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. జుగుప్సాకరణ ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల మీకు నష్టం కలిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. విదేశాల్లో స్వదేశంలో కూడా ఆర్థిక నష్టం, వ్యవహార భంగం, ఆస్తుల్ని అమ్మాల్సిన అవసరం ఏర్పడుతోంది, లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ చేజారిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అన్ని విషయాలు కూడా అప్రమత్తం ఉండడం మంచిది. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:24 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, శుభకార్య నిర్వహణ, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలత, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా మీకు మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి IELTS, GRE, TOEFL, బ్యాక్లాగ్స్, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మాతృసౌఖ్యము తప్పకుండా పెద్దల అంగీకారంతో ఒకటే ప్రేయసిపిల్లలు కనబడుతున్నారు. అలాగే భార్యాభర్తల జన్యుత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. మిత్రుల సహకారం బాగా ఉంటుంది. విదేశాలు వెళ్లే నిమిత్తమే మీ యొక్క మిత్రుల సహకారం పూర్తి స్థాయి అనుకూలంగా ఉంటుంది. ధనవృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలోను అభివృద్ధి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకుంటారు. ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, LIC, మెడికల్, గృహిణి జంటకి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి. ఇరువంతా మీకు శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అమోఘమైనటువంటి ఆనంద శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాదుల లాభం, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు తప్పకుండా జరిగే అవకాశం, వస్తులాభము, శత్రునాశనము, మిత్రుల వల్ల లాభము, శుభవార్త వినడంలో చాలా అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఇంట్లో ఏదైనా వివాహ వేడుకలు కానీ, ఇతరత్ర శుభకార్య వేడుకలు కానీ జరిగే అవకాశం బలంగా కనబడుతోంది. కళాకారుల, క్రీడాగా అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లి లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, LIC, మెడికల్, గృహిణి జంటకి అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతుల శుభస్థితి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, భాగస్వామి వ్యాపార లాభం, గృహయోగము, ధనయోగము, స్థల లాభము, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపారంతో పాటుగా స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. పోగొట్టుకున్నటువంటి వస్తువును తిరిగి పొందుకునే అవకాశాలు, ఒక శుభ కార్య సంబంధ చర్చల్లో సఫలత, వివాహం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, బారసాల కావచ్చు, షష్ఠిపూర్తి మహోత్సవం కావచ్చు, లేదా ఏదైనా విహారయాత్ర, వినోదయాత్ర, తీర్థయాత్ర కావచ్చు. ఒక మంచి కార్యక్రమానికి మీరు నాంది పలికే అవకాశాలు కనబడుతున్నాయి. మీ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి అనుకూలమైన శుభస్థితి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ. శత్రునాశనం, మిత్రుల వల్ల లాభం.
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజ్యాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తుదారులకి, అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకు లాభం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో శుభయోగాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలడం, కుటుంబ సౌఖ్యం, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య మైత్రి బాగా ఉండడం, ఆనందకరమైనటువంటి శుభయోగ, ప్రయాణ లాభాలు, తప్పక మీరు అనుకున్నది సాధించగలిగే శుభయోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రమాద హేతువు, అనవసర మాట పట్టింపులు, అనవసర వ్యక్తులతో పరిహాస మాట్లాడడం, లేనిపోని అవాంతరాలు తెచ్చుకోవడం, పనికిరాని ప్రయాణాలు, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఉంటుంది. అందులో పెట్టుబడులు పెట్టకండి. కొత్త వస్తువులు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయకండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. అనవసరమైనటువంటి వ్యాపకాలతో విద్యా నష్టాన్ని పొందుకోవచ్చు. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పరీక్షల మీద, భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి, మంచి లాభాలు పొందుకుంటారు. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి ఇబ్బందులు, నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము అవమానం ఎక్కువగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో నష్టాలు, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆపద కాలం, జాగ్రత్త. మత్స్యకారులు సముద్రాలు వెళ్ళకూడదు. రొయ్యలు చేపల చెల్లెల వారికి ఇబ్బంది. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు. రాజకీయ రంగంలో సినిమా రంగంలో అలాగే కళాకారులకి క్రీడాకారులకి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతుంది. సోదరుల మధ్య సోదరి మండలతో అనవసర వివాదాలు కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి, జాగ్రత్త. రామచంద్రస్వామి అష్టోత్తరం చదువుకోవడం మంచిది. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే వీరికి ఉదయం 8:24 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, అనుకున్నటువంటి విద్యలో రాణింపు, మంచి ర్యాంకు పొందుకునే అవకాశం, బ్యాక్లాగ్ పరీక్షలు లాంటివి ఉంటే కూడా ఈరోజు రాయండి, తప్పక విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ కానీ లేదా ఇతరత్ర ప్రమోషన్ కోసం రాసే టెస్టులలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. విజయం మీకు సొంతం అవుతుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, మిత్రుల సహకారం వల్ల విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలకు కూడా స్థిర నివాస యోగ్యత అంటే గృహప్రవేశాదులు చేసే అవకాశాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను, అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరుకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం మంచి లాభాన్ని కలిగిస్తుంది. ప్రయాణ సాఫల్యత ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకో అవకాశాలు, ధనము అవసరానికి తగ్గట్టుగా మీ ధనం మీకు లభించే అవకాశం, కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనబడుతుంది. కొత్త విద్యలో రాణ్యం పొందుకునే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా స్థైర్య ధైర్య ఆనంద ఆరోగ్య కుటుంబ సౌఖ్య సంతాన యోగాల పరంపర కొనసాగుతుంది. లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాభము, పెట్టుబడి పెట్టవచ్చును. పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటించండి. భార్యాభర్తల మధ్య ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, కుటుంబ సౌఖ్యం సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు.
విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలోను, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలంతో శుభస్థితి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి సంపూర్ణ విద్యాభివృద్ధి, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆనందాది శుభయోగాలు, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహనయోగం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, మనోధైర్యం, ప్రతి పనిలో విజయాన్ని సాధించేటువంటి శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వివేకవంతమైనటువంటి ఆలోచనలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, శుభకరమైనటువంటి వ్యవహారం, ఆనందాది శుభయోగం, బంధుమిత్రుల సమాగమం, గుప్తధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్మిక నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, సోదరుల మైత్రి బాగా ఉంటుంది, కుటుంబ సఖ్యత చాలా అనుకూలంగా ఉంటుంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో బ్రహ్మాండమైనటువంటి శుభయోగం, విడుదల కావాల్సిన చిత్రం మంచి బ్రహ్మాండ విడుదల లాభాన్ని పొందుకుంటారు, నటినటులకి, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య కళాకారులకి లాభాలు బలంగా ఉంటున్నాయి, రాజకీయ రంగంలో పదవి వచ్చే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభాలు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉంటున్నాయి. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, సమస్త కార్యసిద్ధి, వ్యవహార లాభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు, విదేశాల్లో అనుకూలత ఉంటుంది. అలాగే సోదరులతో సఖ్యత, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల్లో అత్యంత అనుకూలవంతమైన శుభదినం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం. అయితే కొద్దిమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కానీ, లేదా లంచాల రూపంలో మీకు ఎర్ర చూపి మిమ్మల్ని లంచగొండులుగా పట్టుపడ ఆ విధంగా మిమ్మల్ని ఏమార్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. లంచం అనేటువంటి వాటికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లేదంటే మంచి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకుంటారు, ప్రమోషన్ పొందుకుంటారు కనుక అల్పమైనటువంటి వాటికి చేయి చాపకండి, మంచిది కాదు. మిగతా విషయాల లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడకు అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు, కళాకారుల క్రీడాకులకి మంచి అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, సోదరుల వల్ల విదేశానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు పొందుకోవచ్చు, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి అభివృద్ధి, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో శుభయోగాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలమైన శుభదినం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజ అభివృద్ధి, సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు, చేపల చెల్లె వారికి లాభం. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్, స్వర్ణకార, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునర్వైభవం సంతరించుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యలో పరిపూర్ణత పొందుకునే అవకాశం, ధనము, ఆరోగ్యము, వ్యాపార లాభము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఊహించని విజయం,
అనుకోను కూడా అనుకోరు, అరే ఇలా జరుగుతుంది నాకు శుభం అని. మీ ప్రమేయం లేకుండానే ఎప్పుడో చేసినటువంటి మీ కృషి, మీ పుణ్య ఫలితము, తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల విద్యా విజయము, ధన విజయము, రుణ విమోచనము, రోగనాశనము, ఏమో లాటరీల వల్ల, జూదం వల్ల మీకు 1 కోటి రూపాయలు రావచ్చు, 10 కోట్ల ధనం రావచ్చు, 10,000 కూడా రావచ్చు. కానీ ఊహించినటువంటి ధన ప్రాప్తి, లాటరీ టికెట్కి మీకు 5-6 లక్షలు రావచ్చు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధన ప్రాప్తి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, సత్సంతాన ప్రాప్తి ఇది కూడా జరగవచ్చు. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క రోజున మీకు శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. భార్యాభర్తల మైత్రి, ప్రేయసి పిల్లల సఖ్యత, సోదరుల మధ్య అనుకూలత, తోటికొడల మధ్య సయోధ్య, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాలు సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి వార్తలు కూడా వినే అవకాశం ఉంది. వాళ్ళు పోగొట్టుకున్న వస్తువుల్ని కానీ, వ్యక్తుల్ని కానీ, గౌరవాన్ని కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెని పనులు కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన ధన ప్రాప్తి, గౌరవం, కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, ముఖ్యంగా గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి లాభం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాక్ సిద్ధి, వాహన యోగము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, ఉన్నత వ్యక్తులతో పరిచయము, ఊహించని శుభ సంఘటనలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, శుభవార్తాశ్రవణం, సంతాన యోగం, కళ్యాణ యోగం, శత్రునాశనం, మిత్రలాభం, పరిపూర్ణ విద్యాభివృద్ధి పొందుకోవడం, రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. వ్యాధి నివారణ, రోగనాశనాన్ని పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందే అవకాశం, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అనుకున్నటువంటి పనులు సాధించగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.